స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్నటువంటి స్తబ్దత వీడిందని చెప్పాలి. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కోర్టు తన తుది తీర్పు వెలువరించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. న్యాయవాదుల వాదనలను విన్నటువంటి కోర్టు ఎట్టకేలకు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా తన తుది తీర్పు మాత్రం ఇవాళ బయటకు వెలువరించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రాష్ట్ర హైకోర్టులో తమ పదవి కాలం పూర్తయి ఇప్పటికీ ఎన్నికల నిర్వహణ చేపట్టలేనటువంటి ప్రభుత్వం తీరును నిరసిస్తూ పూర్తిస్థాయిలో ప్రభుత్వ తీరును సవాల్ చేస్తూ కొంతమంది మాజీ సర్పంచులు కావచ్చు, మరికొంతమంది ప్రముఖ రాజకీయ నేతలైతే కోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. పిటిషన్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఈ విచారణకు వచ్చినటువంటి ఈ పరిణామ క్రమంలో పూర్తిస్థాయిలో కోర్టు తన తుది తీర్పును వెలువరించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. హైకోర్టు జస్టిస్ న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి ఎట్టకేలకు తన తుది తీర్పును వెలువరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే జాప్యం అయిపోయింది. చాలా ఆలస్యమైనటువంటి ఈ పరిణామ క్రమంలో వాదాలు విన్నటువంటి కోర్టు ఎట్టకేలకు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాలకవర్గం పీరియడ్ పూర్తయి ఇప్పటికీ ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ తెలంగాణ సర్కార్ ఎందుకు ఎన్నికల నిర్వహణ చేపట్టడం లేనటువంటి వివరానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం పూర్తిసారి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 3 నెలల లోపు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను చేపట్టాలంటూ కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి సైతం ఆదేశాలు జారీ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అయితే స్తబ్దత వీడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పిటిషన్ తరపున న్యాయవాదులు తమ వాదాలు వినిపించినటువంటి తదుపరి అనంతరం ఎట్టకేలకు జస్టిస్ టి మాధవిదేవి ఎట్టకేలకు తన తుది తీర్పును మాత్రం వెలువరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కాబట్టి దానికి ఒక నెల సమయం పడుతుందని లాయర్ మాత్రం కొంతమంది లాయర్లు ఇప్పటికే తమ వాదనలో అయితే కోర్టుకు విన్నవించినటువంటి పరిస్థితి. దానిపై కూడా కోర్టు పూర్తిగా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది, జాప్యమైంది కాబట్టి ఏడాదిన్నర తమ పదవి కాలం పూర్తయినప్పటికీ ప్రభుత్వం ముందుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పటికీ చేపట్టకపోవడంతో జాప్యం కారణంగా కొంతమంది ప్రభుత్వ తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చినటువంటి పరిణామ క్రమంలో ఎట్టకేలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవిదేవి ఎట్టకేలకు తన తుది తీర్పును వెలువరించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి తన తుది తీర్పు వెలువరిస్తూనే అదే సందర్భంలో ఆదేశాలుగా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రిజర్వేషన్ అంశానికి సంబంధించి కావచ్చు, మరో ఇతరత్ర రాజకీయం కావచ్చు, మరోవైపు ప్రభుత్వం తరపున ఉన్నటువంటి మరికొన్ని అంశాలకు సంబంధించి ఇప్పటికే కోర్టు తుది తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే గత కొంతకాలంగా ఏడాదిన్నర పాటు ఇవాళ రేపో మాపో జరగబోతుంది ఎన్నికలు అనేటటువంటి ఒక వాదనకైతే తెరపడినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు హైకోర్టు కల్పించుకొని విచారణ అనంతరం తన తుది తీర్పు వెలువరించినటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే ఒక స్పష్టత లేకపోయినప్పటికీ ఎట్టకేలకు హైకోర్టు జోక్యంతో హైకోర్టు తన తుది తీర్పులో మాత్రం పూర్తి స్థాయిలో 3 నెలలలోపు మాత్రమే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం చేపట్టాలి. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా అమలు పరచాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నేతలకు సైతం కోర్టు తుది తీర్పు వెలువడినటువంటి అనంతరం అయితే కొంత హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఏడాదిన్నర కాలం పూర్తయినప్పటికీ తెలంగాణలో పాలన స్తంభించిపోయింది. అదే సందర్భంలో ప్రభుత్వం అయితే పాలకవర్గం పీరియడ్ ముగిసిపోయింది కాబట్టి దాదాపు ఏడాదిన్నర పాటుగా ఆయా మండలాల్లో కావచ్చు, జిల్లా స్థాయిలకు సంబంధించి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించింది కాబట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పాలన విషయానికి సంబంధించి కొంత స్తబ్దత ఏర్పడినటువంటి పరిణామ క్రమంలో పాలక వర్గాలు లేకపోతే కనుక ప్రజా సంక్షేమం కొంతవరకు గాడిదపై ప్రమాదం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం చేపట్టబడిన సంక్షేమ పథకాలు విరివిగా ప్రజల దరికి చేరలేని ఈ పరిణామ క్రమాన్ని సవాల్ చేస్తే అయితే కొంతమంది పిటిషన్ వేసినటువంటి ఈ పరిణామ క్రమంలో ఎట్టకేలకు ఇవాళ హైకోర్టులో మాత్రం వాదాలు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలో కోర్టు మాత్రం తన తుది తీర్పును వెలువరించినటువంటి పరిణామ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోర్టు తన తుది తీర్పును వెలువరించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పలువురు సంతోషం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.